హలో గైస్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇన్ని రోజులు నన్ను సపోర్ట్ చేసి నాకు సబ్స్క్రైబ్ అయిన ఛానల్కి నా వీడియోస్ చూస్తున్నందుకు మీకు అందరికీ కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. మహారాష్ట్రలో వాటర్ ఫాల్స్ వీడియోస్ అన్ని మీరు చూస్తున్నారు, అందరు కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను చూసి సపోర్ట్ చేస్తున్నందుకు. మహారాష్ట్ర వాటర్ ఫాల్స్ చూడడానికి మీరు వెళ్ళాలని ప్లాన్ చేస్తున్నట్లయితే మీకు కంప్లీట్ డీటెయిల్స్ ఇప్పుడు చెప్తాను. సో అది మీరు ఫాలో అయితే మీరు చాలా ఈజీగా అన్ని వాటర్ ఫాల్స్ కవర్ చేయగలరు. సో ఆల్మోస్ట్ అన్ని ఇంపార్టెంట్ వాటర్ ఫాల్స్ చూపిస్తున్నాను వీడియోస్. ఆ వాటర్ ఫాల్స్ అన్ని కూడా ఎలా చూడాలి, ఎలా ప్లాన్ చేయాలి, ఎక్కడి నుంచి ప్లాన్ చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా ట్రావెల్ చేయాలి, అక్కడ ఫుడ్ ఏంటి, సిగ్నల్స్ ఏంటి, ఏం క్యారీ చేయాలి, ప్రికాషన్స్ ఏంటి, అలాగే ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా నేను ఈ వీడియోలో మీకు కంప్లీట్గా ఇవ్వబోతున్నాను. సో వీడియో చూడండి, లాస్ట్ వరకు చూసి మీరు మహారాష్ట్ర ప్లాన్ చేస్తే చాలా ఈజీగా మీరు వన్ వేలో వెళ్ళి మళ్ళీ తిరిగి రావచ్చు. సో మనం వీడియో డీటెయిల్స్లోకి వెళ్దాం. టోటల్ ఇప్పుడు నేను చెప్తున్న ప్లాన్ మహారాష్ట్ర వాటర్ ఫాల్స్ సిరీస్ మాన్సూన్స్లో వెళ్ళాలి. నేను ఇప్పుడు చెప్పే ప్లాన్ టోటల్గా 7 nights and 8 days ప్లాన్. ఇది పూణే నుంచి పూణే వరకు. సో మీరు పూణే వచ్చి మళ్ళీ తిరిగి పూణే ఎయిర్పోర్ట్ వరకు ఎలా ప్లాన్ చేయాలి, ఎన్నెన్ని వాటర్ ఫాల్స్ చూడాలో నేను చెప్తాను. మీరు వాటర్ ఫాల్స్ చూడాలంటే మహారాష్ట్రలో, ఇండియాలో ఎక్కడి నుంచి అయినా సరే, వేరే ప్లేస్ నుంచి అయినా సరే మీరు రీచ్ అవ్వాల్సిన డెస్టినేషన్ పూణే ఆర్ ముంబై. అక్కడి నుంచి మీరు వాటర్ ఫాల్స్ చూడడం స్టార్ట్ చేయవచ్చు. సో ఆల్మోస్ట్ అన్ని ఘాట్స్ అండ్ వాటర్ ఫాల్స్ అన్నీ కూడా అప్రాక్సిమేట్గా పూణేకి ముంబైకి మధ్యలోనే ఉంటాయి. అన్నీ కూడా రీచబుల్ డిస్టెన్స్లోనే ఉంటాయి. నా సజెషన్ అయితే ఏంటంటే ముంబై నుంచి కానీ పూణే నుంచి కానీ స్టార్ట్ అయ్యి మళ్ళీ బ్యాక్ రాకండి. మధ్యలోనే కొన్ని ప్లేసెస్ చెప్తాను, ఆ ప్లేసెస్లో స్టే చేసి అక్కడి నుంచి మీరు మిగతా వాటర్ ఫాల్స్ అన్నీ కూడా వన్ వేలో కవర్ చేయండి. ఒక వాటర్ ఫాల్ చూసి మళ్ళీ పూణేకి వచ్చి నైట్ స్టే పూణేలో ఉండి మళ్ళీ ఇంకో వాటర్ ఫాల్కి వెళ్దామని అయితే ప్లాన్ చేయొద్దు. అది చాలా డిఫికల్ట్ అయిపోద్ది, ట్రావెలింగ్ కూడా చాలా ఎక్కువైపోద్ది, మీరు చాలా స్ట్రెయిన్ అయిపోతారు. సో నేను చెప్పేది ఏంటంటే పూణే ముంబైలో స్టార్ట్ అవ్వండి. వన్ వేలో అన్ని చూసుకుంటా వెళ్ళి నైట్ స్టేస్ కూడా మీరు ముందుగానే బుక్ చేసుకోకుండా నెక్స్ట్ వెళ్ళే డెస్టినేషన్ ఎక్కడుందో ఆ మధ్యలో అయినా ఇంపార్టెంట్ టౌన్స్ ఉంటే, మెయిన్ టౌన్స్ ఉంటే అక్కడ స్టే చేయడానికి ట్రై చేయండి. ఆ రోజే బుక్ చేయండి. ఈవినింగ్ నైట్ స్టే చేస్తున్నారంటే మీరు మార్నింగే బుక్ చేసుకోండి ఆ రోజు ప్లాన్ బట్టి. అంతేగాని మీరు ప్లాన్ స్టార్ట్ చేయకముందే, ట్రిప్ స్టార్ట్ చేయకముందే అయితే మీరు బుక్ చేయొద్దు. ఎందుకంటే మీరు ఎక్కడ ఉంటారో తెలియదు. ఆ టైంలో వర్షం పడితే కొన్ని రోడ్స్ క్లోజ్ అవ్వచ్చు, కొన్ని ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు, వెహికల్లో కూడా ప్రాబ్లం రావచ్చు. ఎందుకంటే రైనీ సీజన్ కదా, ఏదైనా జరగవచ్చు. సో మీరు వెళ్తున్నప్పుడే ముందుగానే ఏది బుక్ చేసుకోకుండా ఆ రోజు నైట్ ఎక్కడ ఉండబోతున్నారని మీకు తెలుస్తుంది కాబట్టి మీరు దాన్ని బట్టి బుక్ చేసుకోండి. నేనైతే ఎక్కడ స్టే చేశానో ఏంటో, ఏ ప్లేస్లో స్టే చేశానో కంప్లీట్ ప్లాన్ మీకు నేను ఇస్తాను. దాన్ని బట్టి మీరు ఫాలో అవ్వండి, చాలా ఈజీగా ఉంటుంది. నేను పూణే నుంచి చెప్తున్నాను. ఇప్పుడు ముంబై నుంచి కూడా వెళ్ళొచ్చు, పూణే నుంచి నేను చెప్తాను. సో మీరు పూణే డే 1 అయితే పూణేకి ఎర్లీ మార్నింగ్ రీచ్ అవ్వడానికి ట్రై చేయండి. సో పూణేకి మీరు ఎక్కడి నుంచి ఉన్నా సరే ట్రైన్లోనైనా రావచ్చు, ఫ్లైట్లోనైనా రావచ్చు, బై రోడ్ కూడా రావచ్చు. మీరు ఉండే ప్లేస్ నుంచి ఎంత డిస్టెన్స్ ఉందో చూసుకోండి. ఫ్లైట్స్ ఈజీగా ఉంటే ఫ్లైట్స్ తీసుకోండి. మీకు టైం సేవ్ అవ్వాలి అంటే మీరు ఫ్లైటే తీసుకోండి. లేదా పూణేకి దగ్గరలో ఉన్నారు అనుకుంటే మీరు ట్రైన్ అయినా తీసుకోవచ్చు, లేదా వెహికల్ నుంచి అయినా మీరు వెళ్ళొచ్చు. బై ఓన్ కార్ ఆర్ ఓన్ బైక్ మీరు వెళ్ళొచ్చు. సో నాది వైజాగ్ కాబట్టి వైజాగ్ నుంచి పూణే ట్రైన్ అయితే చాలా 1-2 days పట్టేస్తుంది కాబట్టి ఫ్లైటే నాకు టైం సేవ్ అవుద్దని ఫ్లైట్లో వచ్చాను. డే 1 మీరు పూణే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఎర్లీ మార్నింగ్ అంటే అరౌండ్ 6 AM రీచ్ అవ్వడానికి ట్రై చేయండి. వీలైతే ఇంకా ఎర్లీగా వచ్చినా పర్లేదు. సో అరౌండ్ 5 AM కల్లా మీరు పూణే ఎయిర్పోర్ట్కి రీచ్ అవ్వగలిగితే డే 1లో అది బెటర్. ఎందుకంటే అక్కడ మీరు క్యాబ్ తీసుకొని, లేదంటే మీరు ఏదైనా వెహికల్ ఏదైనా మీరు ముందే బుక్ చేసుకుంటే అక్కడ మీరు ఆ టైంకి రమ్మని చెప్పండి. అక్కడి నుంచి మీరు ఏం చేస్తారంటే డైరెక్ట్గా మీరు వెళ్ళవలసింది డే 1లో మీరు చూడాల్సింది మాల్షిస్ ఘాట్. పూణే ఎయిర్పోర్ట్ నుంచి మాల్షిస్ ఘాట్ అరౌండ్ 124 kilometers ఉంటుంది. ఇట్ విల్ టేక్ అరౌండ్ 1 or 2 hours ఆర్ మేబీ 2.5 hours డిపెండింగ్ ఆన్ ద క్లైమేట్. సో క్లైమేట్ బాగుంటే మీరు ఎర్లీగా వెళ్ళిపోవచ్చు, క్లైమేట్ బాగోపోతే మీరు కొంచెం టైం పట్టొచ్చు. సో మధ్యలో బ్రేక్ఫాస్ట్ కూడా చేయాలి కాబట్టి మాల్షిస్ ఘాట్లో మీరు రీచ్ అయిన తర్వాత మీరు చెప్పాను కదా చాలా రిసార్ట్స్ ఉంటాయి. కానీ మాల్షిస్ ఘాట్ మీరు ట్రావెల్ చేయాలంటే, ఆ ప్లేసెస్ మీరు చూడాలంటే, ఆ కలు వాటర్ ఫాల్ మీరు ఎక్స్ప్లోర్ చేయాలంటే 2 days టైం కావాలి. డే 1, డే 2 కూడా మార్నింగ్ మీరు ఉంటే బెటర్. సో డే 1లో మీరు పూణే నుంచి మాల్షిస్ ఘాట్ వెళ్ళిపోయి అక్కడ MTDC రిసార్ట్స్ అని ఉంటాయి పైన, మాల్షిస్ ఘాట్ పైనే ఉంటాయి గవర్నమెంట్ రిసార్ట్స్. అది మీరు ముందుగానే బుక్ చేసుకోండి. అది ఆన్ ది డే అయితే మీకు దొరకదు. సో మీరు 1 month ఆర్ 1 week ఆర్ 2 weeks ఎప్పుడైతే మీరు ప్లాన్ చేస్తున్నారో వెళ్దామని, ఆ రోజే వెంటనే మీరు ఫస్ట్ చేయాల్సిన పని మాల్షిస్ ఘాట్లో MTDC రిసార్ట్స్ బుక్ చేసుకోండి. చాలా రీజనబుల్ ప్రైస్ ఉంటుంది. అది నేను బ్లాగ్లో సపరేట్గా కలు వాటర్ ఫాల్ చేసిన బ్లాగ్లో నేను దాంట్లో క్లియర్గా చెప్పాను. ఆ ప్రైజింగ్ అది ఎంత ఉంటుందో, ఎక్కడ ఉంటుందో, ఎలా బుక్ చేయాలో. సో అది బుక్ చేసుకోండి. బ్యాగ్స్ అయి పెట్టేసుకొని వెంటనే మీరు చూడాల్సిన ప్లేస్ కలు వాటర్ ఫాల్ ట్రెక్కింగ్ చేయాలి. అది మాల్షిస్ ఘాట్ నుంచి కిందకు వస్తే కలు వాటర్ ఫాల్ బేస్ విలేజ్ ఉంటుంది, సావర్నే విలేజ్.
అక్కడ నుంచి మీరు కలువ వాటర్ ఫాల్ ట్రెక్కింగ్ స్టార్ట్ చేయండి. ఆఫ్టర్ కలువ వాటర్ ఫాల్ బేస్ ట్రెక్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు మాల్షస్ ఘాట్ని ఎక్స్ప్లోర్ చేయొచ్చు. అక్కడ చాలా బ్యూటిఫుల్ సినిక్ లొకేషన్స్ ఉంటాయి, వ్యూ పాయింట్స్ ఉంటాయి మాల్షస్ ఘాట్లో. అదంతా కూడా మీరు ఈవినింగ్ వరకు కంప్లీట్గా స్పెండ్ చేసి హ్యాపీగా స్పెండ్ చేసి అక్కడ నుంచి మీరు నైట్ స్టే ఎంటీటీసీ రిసార్ట్స్లో స్టే చేయండి. స్టే చేసిన తర్వాత ఫస్ట్ డే నైట్ అక్కడ స్టే చేస్తారు. నెక్స్ట్ డే మార్నింగ్ లెగ్సి అక్కడ నుంచి చెక్అవుట్ చేయాలి హోటల్. చెక్అవుట్ చేసిన తర్వాత మీరు ఆ రోజు ఎర్లీ మార్నింగ్ మీరు చేయాల్సిన పని ఏంటంటే కార్ ఉంటే కార్లో లగేజ్ అంతా పెట్టేసుకొని ఎర్లీ మార్నింగ్ చూడాల్సిన ప్లేస్ ఏంటంటే అద్రై జంగల్ ట్రెక్కింగ్. అంటే కలువ వాటర్ ఫాల్ పైనుంచి చూడడానికి ట్రెక్కింగ్ అనమాట ఇది. అది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. కంపల్సరీగా ఇది చేయకుండా మాత్రం వెళ్ళొద్దు బ్యాక్కి. సో ఫస్ట్ డే బేస్ పాయింట్ చూస్తారు. సెకండ్ డే మార్నింగ్ మీరు అద్రై జంగల్ ట్రెక్కింగ్ అంటే కలువ వాటర్ ఫాల్ టాప్ వ్యూ పాయింట్ చూసి, అది కూడా అర్లీగా మీరు స్టార్ట్ అయితే బెటర్. అది కంప్లీట్ చేసుకొని మీరు ఆఫ్టర్నూన్ అంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అరౌండ్ 12-1 కల్లా మీరు బ్యాక్ వచ్చేస్తే అది కంప్లీట్ చేసుకొని అక్కడ నుంచి మీరు వెళ్ళాల్సిన ప్లేస్ నానేఘాట్. నానేఘాట్ అక్కడికి అరౌండ్ 36 కిలోమీటర్స్ ఉంటుంది. నానేఘాట్లో మీరు రివర్స్ వాటర్ ఫాల్ చూడొచ్చు. అక్కడే నానేఘాట్ హిల్, అక్కడ మౌంటైన్స్ ఉంటాయి, చాలా బాగుంటుంది. మాల్షస్ ఘాట్ నానేఘాట్ రూట్ చాలా సినిక్గా ఉంటుంది, హిస్టారికల్ వ్యూస్ ఉంటాయి. అది కూడా వీడియో పెట్టాను, అది చూస్తే మీకు కంప్లీట్ డీటెయిల్స్ మీకు తెలుస్తుంది. మ్యాక్సిమం 4 లోపల రీచ్ అవ్వడం ట్రై చేయండి. నానేఘాట్లో ఆ రివర్స్ వాటర్ చూసుకొని మీరు నానేఘాట్ నుంచి స్టార్ట్ అవ్వచ్చు. నెక్స్ట్ మీరు వెళ్ళాల్సిన ప్లేస్ తామిని ఘాట్ కాబట్టి, సో నానేఘాట్ టు తామిని ఘాట్ ఇట్ విల్ బి అరౌండ్ 165 కిలోమీటర్స్. సో నానేఘాట్ నుంచి తామిని ఘాట్ 165 కిలోమీటర్స్ కదా. వెళ్తున్నప్పుడు టౌన్ ఉంటుంది, ఆ టౌనే చెకన్ అనే టౌన్. ఆ టౌన్లో మీరు స్టే చేయడానికి ట్రై చేయండి, బెటర్ ఆన్ ది వే అది. ఆ నైట్ స్టే చేస్తారు డే 2లో. సో డే 3 మార్నింగే మీరు ఫ్రెష్ అయ్యి మార్నింగ్ లెగ్సి అక్కడి నుంచి మళ్ళీ లగేజ్ సర్దుకొని మీ కార్లో పెట్టేసుకొని చెకన్ టు తామిని ఘాట్ వెళ్ళాలి. సో తామిని ఘాట్లో మీరు ఆ రోజు చూడాల్సిన ప్లేసెస్ సావలియా ఘాట్ వ్యూ పాయింట్, అదేనండి పెద్ద షూటింగ్ ప్లేస్ అది ఉంది కదా. దేవకుండ్ వాటర్ ఫాల్ చూడొచ్చు, సావలియా ఘాట్ వ్యూ పాయింట్ చూడొచ్చు, తామిని ఘాట్. ఆ 3 కూడా ఆ రోజు కవర్ చేయవచ్చు. మీరు అర్లీగా మీరు చెక్అవుట్ అయ్యి అర్లీగా స్టార్ట్ అయితే మీకు క్లైమేట్ సహకరిస్తే, క్లైమేట్ బాగుంటే, రెయిన్ఫాల్ ఎక్కువ లేకుండా, రెడ్ అలర్ట్ ఏం లేకపోతే మీరు దేవకుండ్ వాటర్ ఫాల్ ట్రెక్కింగ్ చేయవచ్చు. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. నేను వెళ్ళిన రోజు అయితే దేవకుండ్ వాటర్ ఫాల్ క్లోజ్ చేస్తారు, ఎందుకంటే సివియర్ రెయిన్ఫాల్ ఉంది కాబట్టి. ఈ 3 డే 3లో కవర్ చేస్తారు. సో నెక్స్ట్ మీరు వెళ్ళాల్సింది ఏంటంటే నానేమాచి వాటర్ ఫాల్, అది డే 4లో చూడాలి. సో తామిని ఘాట్ నానేమాచి వాటర్ ఫాల్కి అరౌండ్ 114 కిలోమీటర్స్ ఉంటుంది. సో ఆన్ ది వేలో మధ్యలో మహాడ్ అనే ప్లేస్ ఉంటుంది. మహాడ్లో మీరు నైట్ స్టే చేయాలి, ఎందుకంటే మహాడ్ టు నానేమాచి అరౌండ్ 28 కిలోమీటర్స్ ఉంటుంది. సో అది దగ్గర కాబట్టి ఆన్ ది వేలో మీరు నైట్ మహాడ్లో స్టే చేయండి. డే 4లో మీరు చేయాల్సిన పని మహాడ్ నుంచి నానేమాచి వాటర్ ఫాల్. ఇట్ విల్ బి అరౌండ్ 26 కిలోమీటర్స్, 1 అవర్ పడుతుంది. నానేమాచి వాటర్ ఫాల్ అర్లీగా చూసుకోండి. అక్కడి నుంచి సాత్సాడా వాటర్ ఫాల్ కూడా ఉంటుంది, అది కూడా చూసుకోండి. అది అయిపోయిన తర్వాత కుంబే వాటర్ ఫాల్ కూడా ఆ రోజే కవర్ చేసేయచ్చు. నానేమాచి వాటర్ ఫాల్ నుంచి కుంబే వాటర్ ఫాల్కి 80 కిలోమీటర్స్ ఉంటుంది, అది కూడా కవర్ చేసేయచ్చు. కవర్ చేసి మళ్ళీ బ్యాక్ వచ్చేయండి మహాడ్కి నైట్. సో మహాడ్లో 2 నైట్స్ స్టే చేస్తారు. డే 3 నైట్ మహాడ్లో ఉంటారు, డే 4 నైట్ కూడా మహాడ్లో ఉంటారు. సో డే 5 ఆ రోజు టార్గెట్ వాటర్ ఫాల్ ఇస్ వజ్రే వాటర్ ఫాల్. వజ్రే వాటర్ ఫాల్కి వెళ్ళే దారిలో మీకు మహాబలేశ్వర్ ఘాట్ వస్తుంది. మహాబలేశ్వర్ ఒక బ్యూటిఫుల్ ఘాట్, అది మల్టిపుల్ వాటర్ ఫాల్స్ ఉంటాయి, చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. అది చూసుకొని వయా కాస్ ప్లాట్యూ నుంచి సతారా వెళ్తారు. డే 5లో మీరు చేయాల్సింది వజ్రే వాటర్ ఫాల్ ట్రెక్కింగ్. అక్కడికి వెళ్ళడానికి ఆన్ ది వే మీకు మహాబలేశ్వర్ ఘాట్ వస్తుంది, కాస్ ప్లాట్యూ వస్తుంది, అది చూసుకొని వజ్రే వాటర్ ఫాల్ కూడా ట్రెక్కింగ్ చేసి అది చూసుకొని నైట్ స్టే ఏమో సతారాలో స్టే చేస్తారు. డే 6 సతారాలో మార్నింగ్ చెక్అవుట్ అయ్యి లోనావాలా వెళ్తారు. సతారా టు లోనావాలా అరౌండ్ 170 కిలోమీటర్స్. లోనావాలా వెళ్ళి అక్కడ నైట్ స్టే చేస్తారు. లోనావాలాలో నేను వెళ్ళినప్పుడు సివియర్ రెయిన్ఫాల్ అవుతుంది, రెడ్ అలర్ట్ ఇచ్చారు. సో ఎక్కడ కూడా ప్లేసెస్ చూడడానికి నాకు అవ్వలేదు. సో లోనావాలాలో మీరు చాలా ప్లేసెస్ చూడొచ్చు, కొన్ని ప్లేసెస్ ఏం చూడాలో నేను చెప్తాను. సో డే 6లో లోనావాలాలో నైట్ స్టే చేయండి. డే 7లో లోనావాలా ఎక్స్ప్లోర్ చేయండి కంప్లీట్గా. డే 6 మీరు అర్లీగా చేరుకుంటే అర్లీగా ఎక్స్ప్లోర్ చేయొచ్చు లోనావాలా. లేదంటే డే 6లో కొన్ని కవర్ చేసుకొని డే 7లో మీరు కంప్లీట్ డేస్ డెడికేటెడ్ ఫర్ లోనావాలా. లోనావాలా చాలా ఇంపార్టెంట్ వాటర్ ఫాల్, చాలా బ్యూటిఫుల్ వాటర్ ఫాల్ ఉంటుంది. అదే కతల్దార్ వాటర్ ఫాల్. ఆ కతల్దార్ వాటర్ ఫాల్ నేను చూద్దామని నేను వెళ్ళిందే కతల్దార్ వాటర్ ఫాల్కి, కానీ అది రెడ్ అలర్ట్తో అది క్లోజ్ చేస్తారు, చూడడం అవ్వలేదు. డ్యూక్స్ పాయింట్ అని ఒక పాయింట్ ఉంటుంది, లోహఘాట్ ఫోర్ట్ ఉంటుంది, కోరిఘాట్ ఫోర్ట్ ఉంటుంది, చాలా ఫోర్ట్స్ అండ్ వ్యూ పాయింట్స్ ఉంటాయి లోనావాలా. అన్నీ కూడా డే 7 అండ్ డే 6లో మీరు కవర్ చేయాలి. సో డే 7 నైట్ కూడా లోనావాలాలో స్టే చేసి డే 8 ఎర్లీ మార్నింగ్ మీరు ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోవచ్చు. సో అది మీ ప్లానింగ్, ఎప్పుడు రీచ్ అవ్వాలి, ఇంకో 1 డే ఎక్స్ట్రా స్టే చేస్తానా లోనావాలా స్టే చేయొచ్చు, అది మీ ఇష్టం. సో నేనైతే 2 డేస్ లోనావాలాకి ఇచ్చాను. లోనావాలా అయిపోయిన తర్వాత డే 8 మార్నింగ్ నేను పూణే ఎయిర్పోర్ట్ చేరుకొని మళ్ళీ వైజాగ్కి బ్యాక్ వచ్చేసాను. సో
సమ్మరీలోనే చెప్పేస్తాను. డే 1 మీరు మాల్షస్ ఘాట్, కలు వాటర్ ఫాల్ కవర్ చేసి ఎంటీడీసీ రిసార్ట్స్లో స్టే చేస్తారు. డే 2 కలు వాటర్ ఫాల్ టాప్ వ్యూ పాయింట్ చూస్తారు, అద్రే జంగల్ ట్రెక్కింగ్ చేస్తారు, నైట్ ఏమో చెక్కన్లో స్టే చేస్తారు. డే 2లో కూడా నానే ఘాట్ కవర్ చేస్తారు. డే 3లో మీరు తామిని ఘాట్, సావల్య ఘాట్ వ్యూ పాయింట్, దేవకుండ్ వాటర్ ఫాల్ కవర్ చేసి మీరు నైట్ మహాడ్లో స్టే చేస్తారు. డే 4లో నానేమాచి వాటర్ ఫాల్ కవర్ చేస్తారు, సాత్సాడా వాటర్ ఫాల్ కవర్ చేస్తారు, అలాగనే కుంబే వాటర్ ఫాల్ కవర్ చేస్తారు, నైట్ మహాడ్లో స్టే చేస్తారు. డే 5 మహాబలేశ్వర్ ఘాట్, కాస్ ప్లాట్యూ అండ్ వజ్రే వాటర్ ఫాల్ కవర్ చేస్తారు, నైట్ ఏమో సతారాలో స్టే చేస్తారు. డే 6 సతారా నుంచి లోనావాలా వెళ్తారు, లోనావాలాలో ఎక్స్ప్లోర్ చేస్తారు, నైట్ లోనావాలాలో స్టే చేస్తారు. డే 7 లోనావాలా ఎక్స్ప్లోర్ చేస్తారు, నైట్ లోనావాలాలో స్టే చేస్తారు. డే 8 ఎర్లీ మార్నింగ్ ఇంక మీరు కావాలంటే ఎక్స్ట్రా లోనావాలాలో ఉండొచ్చు, లేదంటే మీరు పూణే ఎయిర్పోర్ట్కి వెళ్ళి లేదా ముంబై ఎయిర్పోర్ట్కి వెళ్ళి మీరు మీ ప్లేస్కి రిటర్న్ అయిపోవచ్చు. ఇది నా ప్లాన్. నేనైతే వాటర్ ఫాల్స్ మాత్రమే కవర్ చేద్దామని ఈ సిరీస్లో నేను అనుకున్నాను. ఆ విధంగానే కవర్ చేశాను. కొన్ని వాటర్ ఫాల్స్ చూశాను, కొన్ని చూడలేదు, ఎందుకంటే రెయిన్ఫాల్ వల్ల ట్రెక్కింగ్ అంతా కూడా క్లోజ్ చేస్తారు. ఇది ప్లాన్. కంప్లీట్ ప్లాన్ అయితే ఇటర్నల్ అయితే ఇది. తర్వాత ఏ థింగ్స్ క్యారీ చేయాలో చెప్తాను. ఈ ట్రెక్కింగ్ చేస్తున్నప్పుడు, వాటర్ ఫాల్ ట్రెక్కింగ్ చేస్తున్నప్పుడు మీరు క్యారీ చేయవలసిన ఇంపార్టెంట్ థింగ్స్ కొన్ని ఉన్నాయి, అదేంటో కూడా చెప్తాను. సో ఫస్ట్ వాటర్ ప్రూఫ్ క్యారీ బ్యాగ్ ఒకటి తీసుకోండి కంపల్సరీగా. ఒక మంచి క్వాలిటీ వాటర్ ప్రూఫ్ క్యారీ బ్యాగ్ అయితే ఉండాలి, ఎందుకంటే మీ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అన్నీ కూడా పెట్టుకోవచ్చు, లేదంటే హెవీ రెయిన్ఫాల్తో కంప్లీట్గా తడిసిపోతుంది. సో ఒక వాటర్ ప్రూఫ్ క్యారీ బ్యాగ్ ఉండాలి, ఒక మంచి రెయిన్ కవర్ కూడా ఉండాలి మీ క్యారీ బ్యాగ్కి, అది మాత్రం మస్ట్. ఆ తర్వాత ఫోన్ కవర్స్ చాలా ఇంపార్టెంట్. లైట్ వెయిట్ మీ డ్రెస్సెస్ కూడా హెవీగా జీన్స్ ప్యాంట్స్ తీసుకెళ్ళకండి, హెవీ డ్రెస్సెస్ తీసుకెళ్ళకండి, ఎందుకంటే వర్షం పడినప్పుడు అది తడిచిపోయింటే డ్రై అవ్వడం చాలా కష్టం, చాలా టైం పడుతుంది. సో అలా ఎండ ఉండదు కాబట్టి మీకు కంప్లీట్ రెయిన్ఫాల్లోనే మీరు ట్రావెలింగ్ అండ్ ట్రెక్కింగ్ చేయాలి కాబట్టి లైట్ వెయిట్ ఏదైనా లైట్ వెయిట్ టీషర్ట్స్ కానీ, లైట్ వెయిట్ ప్యాంట్స్ కానీ, ట్రెక్కింగ్ ప్యాంట్స్, ట్రెక్కింగ్ టీషర్ట్స్ ఉంటే బెటర్, ఈజీగా డ్రై అయిపోతాయి కార్లో కూర్చున్నా, ఫ్యాన్ కింద కూర్చున్నా. సో అది ఆ విధంగా మీరు డ్రెస్సెస్ ప్లాన్ చేసుకోండి. రెయిన్ కోట్ అనేది చాలా ఇంపార్టెంట్, ఒక అంబ్రెల్లా చాలా ఇంపార్టెంట్, వాటర్ ప్రూఫ్ క్యాప్ ఉండాలి, మీ హెడ్ క్యాప్, ఒక వాటర్ ప్రూఫ్ క్యాప్, మంచి క్యాప్ కొనుక్కొని తీసుకెళ్ళండి. గాగుల్స్ కూడా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే కొన్ని వాటర్ ఫాల్స్లో ఆ వాటర్ మన మీద పడుతున్నప్పుడు మన వాటర్ ఫాల్స్ మనకు కనిపించదు. సో గాగుల్స్ ఉంటే మీకు ఈజీగా చాలా యాక్సెసిబుల్గా మీరు చూడొచ్చు, వాటర్ ఫాల్ చాలా బాగుంటుంది. పవర్ బ్యాంక్స్ తీసుకెళ్ళండి, వాటర్ ప్రూఫ్ ట్రెక్కింగ్ షూస్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఈ ట్రెక్కింగ్ అంతా కూడా షూస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మీ షూ కరెక్ట్గా ఉంటే ట్రెక్కింగ్ చాలా ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. సో ఒక మంచి క్వాలిటీ వాటర్ ప్రూఫ్ ట్రెక్కింగ్ షూ తీసుకోండి. ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, మీకు ఫోన్స్, కెమెరాస్ అన్నీ కూడా మీ ఇష్టం, అన్నీ కూడా వాటర్ ప్రూఫ్ కవర్స్ తీసుకెళ్ళండి, వాటర్లో ప్రాబ్లం అవ్వకుండా మీకు ఉంటుంది. మహారాష్ట్ర వాటర్ ఫాల్స్ మీరు చూడాల్సిన బెస్ట్ టైం ఏంటంటే జూలై, ఆగస్ట్ అండ్ సెప్టెంబర్, ఈ 3 months ప్లాన్ చేయండి. ముందు వెళ్తే మీరు వాటర్ ఉండదు, వర్షాలు రాకపోతే వాటర్ ఉండదు. సో మాన్సూన్ స్టార్ట్ అవ్వాలి, మీకు వాటర్ ఫాల్స్ అన్నీ కూడా చూడాలి అంటే మాన్సూన్స్ ఉంటేనే, మాన్సూన్స్లోనే బాగుంటుంది. మిగతా టైంలో వాటర్ అస్సలు ఉండదు, కంప్లీట్ డ్రైగా ఉంటుంది. సో మీరు ప్లాన్ చేస్తే బెస్ట్ టైం ఈజ్ ఆగస్ట్ అండ్ సెప్టెంబర్. జూలైలో కూడా వర్షాలు లైట్గా పడతాయి, ఇంకా స్టార్ట్ అవుతాయి ఫ్లో అంతా కూడా. మీకు పీక్ ఫ్లోస్ చూడాలంటే బెస్ట్ టైం ఈజ్ ఆగస్ట్ అండ్ సెప్టెంబర్. ఓకే, ఎన్ని డేస్ ప్లాన్ చేయాలంటే అది మీ చాయిస్. అది ఫోర్ట్స్ కూడా చాలా ఉంటాయి, ట్రెక్కింగ్ ఫోర్ట్స్, చేయాల్సిన ఫోర్ట్స్ చాలా ఉంటాయి. సో ఫోర్ట్స్, వాటర్ ఫాల్స్ రెండు కవర్ చేద్దామంటే మీకు ఆల్మోస్ట్ 15 days 2 weeks పడుతుంది. అది కూడా సరిపోదు, అంటే మీరు కవర్ చేయాల్సిన ప్లేసెస్ బట్టి డిపెండ్ అవుతుంది. నేనైతే ఓన్లీ వాటర్ ఫాల్సే పెట్టుకున్నాను. వాటర్ ఫాల్స్కి నాకు ఆల్మోస్ట్ చెప్పాను కదా 9 days, ఆర్ మీరు 10 days పెట్టుకుంటే ఇంకా కంఫర్టబుల్గా చూడొచ్చు. ఫోన్ సిగ్నల్స్ ప్రతి చోట ఉంటుంది, మీరు ఎక్కడికి వెళ్ళినా సరే. డీప్ ఫారెస్ట్లోకి వెళ్ళినప్పుడు తప్ప మిగతా టైంలో ఫోన్ సిగ్నల్స్ చాలా బాగుంటుంది. ఎనీ ఫోన్ ఈజ్ ఓకే, ఎనీ నెట్వర్క్ ఈజ్ ఓకే, ఎయిర్టెల్ ఆర్ జియో, వాట్ ఎవర్ ఇట్ ఈస్. స్లిప్పరీ వేస్ అండ్ రాక్స్ ఉంటాయి, మీరు వెళ్ళే ట్రెక్కింగ్ అంతా కూడా చాలా స్లిప్పరీగా ఉంటాయి, రాక్స్ అన్నీ కూడా మాస్ పట్టే స్లిప్పరీగా ఉంటాయి. సో మంచి ట్రెక్కింగ్ షూ అనేది చాలా ఇంపార్టెంట్. స్టేస్ చాలా ఇంపార్టెంట్ అండి. నేను చెప్పాను కదా, స్టేస్ ఏ ప్లేస్లో స్టే చేయాలో అక్కడే స్టే చేయండి. అది నేను వెళ్ళిన ప్లాన్, అది నాకైతే కంఫర్టబుల్గానే అనిపించింది. ఇంకా మీకు బెటర్ ఇంకా స్టేస్ ఉంటాయి, ఇంకా బెటర్ ప్లేసెస్లో స్టే చేస్తే అని మీకు అనిపిస్తే అది కూడా మీరు కమెంట్ చేయండి, చాలామంది యూజ్ అవుతుంది, అది తెలుసుకుంటారు అందరూ కూడా. అయితే ముందుగానే బుక్ చేయొద్దు, అది నా సజెషన్ ఏంటంటే ముందు బుక్ చేసుకోవద్దు. ఎందుకంటే ఏ రోజు అక్కడికి వెళ్ళాలనేది ప్లాన్ చేసుకోండి, ఆ రోజు మీరు ఎక్కడ స్టే చేస్తున్నారో మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు, అదేం ప్రాబ్లం కాదు. తర్వాత ఫుడ్ విషయానికి వస్తే, సౌత్ ఇండియన్ ఫుడ్ అయితే మీకు నచ్చిన ఫుడ్ దొరకపోవచ్చు. అక్కడ అన్నీ కూడా రోటీస్, చపాతీస్, నూడిల్స్ అండ్ ఇవన్నీ కూడా ఫ్రీక్వెంట్గా దొరుకుతాయి.
సో దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకొని ఇంకా లైట్ ఫుడ్ ఎక్కడ దొరికితే అక్కడ ఏ ఫుడ్ ఉంటే లోకల్ ఫుడ్ మీరు తీసుకొని యూ కెన్ ఎంజాయ్ ద లోకల్ ఫుడ్ ఆల్సో. సో ఇదండి ప్లాన్, కంప్లీట్ ప్లాన్. సో ఈ సిరీస్ మీకు, ఈ ప్లాన్ మీకు నచ్చింది అంటే, ఈ ప్లాన్ మీకు నచ్చితే, నేను చెప్పిన ఇటనరీ మీకు ఓకే అనిపిస్తే మీరు కమెంట్ చేసి చెప్పండి బాగానే ఉంది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా కమెంట్ సెక్షన్లో నాకు పెట్టండి, మీకు క్లియర్ చేస్తాను. ఇంకేదైనా మిస్ అయితే, పాయింట్స్ ఏమైనా మిస్ అయి ఉంటే, ఇంకేదైనా మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే, ఇంకేదైనా వేరే డౌట్స్ ఏమైనా ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీకు కంప్లీట్ డీటెయిల్స్ అండ్ ప్లాన్ మీకు చెప్తాను క్లియర్గా. ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే నా ఛానల్ డాక్టర్ జాన్ ద ట్రావెలర్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. మహారాష్ట్ర వెళ్తున్న వాళ్ళకి డెఫినెట్లీ యూస్ అవుద్ది ఈ ప్లాన్. ఎందుకంటే చాలామంది ఇంత డీటెయిల్గా చెప్పరు నాకు తెలిసి. ఎక్కడ చూడాలి, అక్కడ చూడాలని ప్లేసెస్ చూపిస్తారు తప్ప ఎలా ప్లాన్ చేయాలి, ఎక్కడ ఉంటే బెటర్, ఏంటంటే ప్రికాషన్స్ అని నాకు తెలిసి ఎవరు చెప్పరు. నా వీడియోస్ మీరు కంప్లీట్గా చూడండి, అన్ని వీడియోస్ కూడా ఫుల్ డీటెయిల్స్ ఉంటుంది, ఏ పాయింట్ మిస్ అవ్వకుండా అన్నీ కూడా కవర్ చేశాను. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉన్నాయంటే నాకు కమెంట్ చేయండి, నేను కమెంట్ చేస్తే నేను రిప్లై ఇస్తాను. మీకు డౌట్స్ అన్నీ కూడా మీకు క్లారిఫై చేస్తాను. సో ఈ లొకేషన్ బాగుంది కదా. సో ఇంతటితో నేను ఈ వీడియోని సైన్ ఆఫ్ చేస్తున్నాను. మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, హ్యావ్ ఎ హ్యాపీ లైఫ్, పీస్ఫుల్ లైఫ్, బీ హ్యాపీ. మీరు టైం తీసుకొని ట్రావెల్ చేయండి, డెఫినెట్లీ అది మీ హెల్త్కి యూజ్ అవుతుంది, మీ మైండ్ సెట్ మారుతుంది, వే ఆఫ్ థింకింగ్ మారుతుంది, డిఫరెంట్ పీపుల్ని కలుస్తారు, డిఫరెంట్ కల్చర్స్ని మీరు చూస్తారు, డిఫరెంట్ ఫుడ్ని మీరు ఎక్స్ప్లోర్ చేయొచ్చు. దట్ విల్ బీ వెరీ సూతింగ్ ఫర్ ద బ్రెయిన్ అండ్ ద హార్ట్. సో మీ వే ఆఫ్ థింకింగ్ మారుతుంది. సో మనుషులు ఎలాంటి వాళ్ళు ఉంటారో కూడా తెలుస్తుంది, పీస్ఫుల్గా ఉంటారు. నేచర్ని మీకు చాలా మనకు నేర్పిస్తుందండి. నేచర్ మనకి బుక్సే కాదు, నేచర్ అండ్ పీపుల్ కూడా మనకు చాలా నేర్పిస్తారు. సో ఈ ప్లేసెస్ అన్ని మీరు ట్రావెల్ చేస్తే నేచర్ ఒక బ్యూటీని, గాడ్స్ క్రియేషన్ని మీరు చూడొచ్చు. మీ మైండ్ చాలా ప్లెజెంట్గా ఉంటుంది, మీ లైఫ్ స్పాన్ కూడా పెరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఓకే గైస్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే అండ్ సీ యూ ఇన్ అనదర్ వీడియో. బాయ్.